ఒకటి నమస్తే హరి గారు, మీకు అదే విధంగా ప్యానెల్లకి సాక్షి వీక్షకులందరికీ. రైట్, ఎలా చూస్తున్నారు మీ పార్టీ ఇండియా కూటమిలో చేర్పించడానికి కూడా వచ్చారు ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు నాయుడు అనేది కూడా ఇంకో నెరేటివ్ సార్. ఇవన్నీ కూడా మీ దృష్టికి వచ్చాయి, ఎలా చూస్తున్నారు మీ పార్టీ? మనం ఒకటి చూద్దామండి. ఇప్పుడు పీకే గురించి మాట్లాడదామా, చంద్రబాబు నాయుడు పీకే అనుబంధం గురించి మాట్లాడదాం అంటే 1 by 1 చెప్తాను. చెప్పండి. ఇప్పుడు పీకే అనేటువంటి వ్యక్తి అంటే ఏపీకే ఫస్ట్ మీరు క్లారిటీ ఇవ్వండి. అదే ఆక్ పాక్ కరివేపాక్, చంద్రబాబు సిద్ధాంతం ఆక్ పాక్ కరివేపాక్, ఒక్కొక్కరిని వాడుకోవడం, కరివేపాలు పక్కన అదొకటి. రెండో పీకే డబ్బులు లేకపోతే చెప్పండి శివశంకర్ గారు. కొత్త పీకే గురించి మాట్లాడదు, ఎందుకంటే కొత్త పీకే గురించి ఎక్కువ అంతా కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఆంజనేయ రెడ్డి గారు అందరూ కూడా దాని గురించి అవ్వాలి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ఐపాక్ అనేటువంటి సంస్థ స్థాపించిన తర్వాత భారతీయ జనతా పార్టీకి 2014 నరేంద్ర మోడీ గారికి, తర్వాత వివిధ రకాల్లో చేస్తా వచ్చారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు కూడా చేశారు. తర్వాత అతనికి ఒక ఆలోచన పుట్టింది, నేనే ఒక ప్రొడక్ట్ తయారు చేస్తున్నా కదా, నేనే ఎందుకు కాకూడదు అనేటువంటి ఒక భ్రమంలోకి వెళ్ళి బీహార్ లో తను ఐపాక్ అనేటువంటి సంస్థకు రిజైన్ చేసేసి బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఐపాక్ అనేటువంటి సంస్థకు ఆయనకు ఎటువంటి సంబంధము లేదు. ఐపాక్ సంస్థ పక్కన అయిపోయేసి అతను ఒక వ్యక్తిగా బయటికి వెళ్ళేసేసి బీహార్ లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర మొదలు పెట్టారు. పాదయాత్ర చేస్తూ పాదయాత్ర ఫెయిల్ అయ్యేసి ఒక అవుట్డేటెడ్ పొలిటీషియన్ లాగా, ఒక అవుట్డేటెడ్ అనలిస్ట్ లాగా తయారైపోయిన విషయం మనందరికి కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఐపాక్ అనేటువంటి సంస్థ అగ్రిమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చేసి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్సల్టెన్సీగా ఉండేటటువంటిది ఇది జగమెరిగిన సత్యం. సో ఇప్పుడు ఐపాక్ కి ప్రశాంత్ కిషోర్ కి సంబంధమే లేదు. వీళ్ళు చెప్పినట్టు ఐపాక్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చింది, ఐపాక్ ఇక్కడికి వచ్చింది అనేటువంటి దానికి ఆ సంస్థ వారు కూడా మీరు డిస్ప్లే చేస్తున్నటువంటి ఆ ట్వీట్ లో క్లియర్ గా ఐపాక్ అనేటువంటి సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోయిన సంవత్సరం పెట్టుకున్నాము, అది అగ్రిమెంట్ అనేటువంటిది 2024 ఎన్నికల్లో థంపింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అనేటువంటిది ఒక సంకేతం ఇస్తూ దాంట్లో మేము కూడా భాగస్వామ్యం అవుతాం అనేటువంటిది ఉంది. ఇక్కడ ఎందుకు ఐపాక్ ప్రస్తావన వచ్చినట్లు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి 2 రకాలుగా మనం ఆలోచన చేయొచ్చు. ఇదే ప్రశాంత్ కిషోర్ ఉన్నటువంటి వ్యక్తి 2014లో నరేంద్ర మోడీ గారికి ఇచ్చినప్పుడు ఆయన వల్లనే ఒకవేళ ఇలా అయింటే 2019లో ప్రశాంత్ కిషోర్ లేడు కదా నరేంద్ర మోదీ గారితో భారతీయ జనతా పార్టీకి, దేశమంతా ఎలా విజయం సాధించింది. ఒకవేళ అదే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ నిజమైతే యూపీలో రాహుల్ గాంధీకి ప్రచారం చేశారుగా, ఎందుకు డిపాజిట్లు కోల్పోయి పవర్లోకి రాలేదు. అదే విధంగా ఈ ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి నిజంగా అంత గొప్ప నాయకుడే అని తెలుగుదేశం వాళ్ళ కలలు కంటే ఎందుకు బీహార్ లో ఇన్ఫ్లుయెన్స్ చేయలేక. శివశంకర్, నేను ఒకటి యాడ్ చేస్తా. ఆయన కూడా కొన్ని సందర్భాల్లో ఆయన కూడా ఈ మాట ప్రస్తావించారు, నేనేమి ఓడిపోయే వాళ్ళని గెలిపించే స్ట్రాటజీ నా దగ్గర ఉండదు, సో గెలిచే వాళ్ళు ఎవరో గుర్తించి మెరుగ్గా ఎలా సాధించాలి అనేది మేము చెబుతాం అనేది చాలా సందర్భాలు ఆయన చెప్పారు. మీకు గుర్తుండే ఉంటుంది శివశంకర్ గారు. ఒక్కసారి ఆంజనేయ రెడ్డి అన్న, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తాం, చంద్రబాబు నాయుడు విషయానికి. వారు మొదటి నుంచి కూడాను మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మేము ఎన్నికల్లో గెలుస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారని ప్రతిసారి చెప్తున్నారు. అలాంటప్పుడు వారికి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ము లేదు. ఇంకా పీకే 1 తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ఒక కుల కులాలను రెచ్చగొడుతూ కాపు ఓట్ల కోసం అతనికి ఎర వేశారు, అతనితో ఉన్నారు. ఉన్నా కూడా గెలుపు మీద నమ్మకం లేక తప్పు చేసిన తప్పుడులకి దొరికిపోయి జైల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత సానుభూతిని నమ్ముకొని సానుభూతి పవనాలు వీస్తున్నాయి, మేమే గెలుస్తాం అనేటువంటిది అందరు కూడా రోడ్డు మీద పడ్డారు. కానీ ఎక్కడ సానుభూతి రాక, గెలుపు మీద నమ్మకం లేక, పవన్ కళ్యాణ్ తో పొత్తులో ఉన్నా కూడా గెలుపు మీద నమ్మకం లేక భారతీయ జనతా పార్టీకి కన్ను కొడుతున్నారు. భారతీయ జనతా పార్టీలో మీరు అనుకున్నటువంటి కోవట్లను కొంతమంది పంపించి సోకాల్డ్ సీఎం రమేష్ అనేటువంటి వ్యక్తి ఫ్లైట్ లో వచ్చింది నాకు తెలియదు అనేటువంటి ఆంజనేయ రెడ్డి గారు అన్నారు కదా, పబ్లిక్ డొమైన్ లో వారి యొక్క రిత్విక్ కన్సల్టెన్సీ అనేటువంటి కంపెనీ తరఫున ఆ యొక్క ఫ్లైట్ లో సీఎం రమేష్ పంపించారు. సీఎం రమేష్, సుజనా చౌదరి 24 గంటలు 365 రోజులు చంద్రబాబు కోసం పనిచేస్తున్నారనేటువంటి జగమెరిగిన సత్యము. సో ఇంకొకటి, అలా వాళ్ళు కూడా గెలవలేక తన యొక్క మరదలను భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా చేయించుకొని ఆ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖను భావ జనతా పార్టీగా మార్చి, మరోసారి చెప్తున్నా భావ జనతా పార్టీగా మార్చి
ఆ యొక్క మరదలతో కూడాను విన్యాసాలు మొదలు పెట్టారు. కానీ భావన అవుతారు కదా, వయసులో పెద్ద ఉంటాడు కాబట్టి, వయసులో పెద్ద ఉంటాడు కదా, బావ అవుతాడు కదా, మరదలు పిలవలేరు. సో గెలుపు మీద నమ్మకం లేక ఏమైపోయింది, ఇప్పుడు మళ్ళా ప్రశాంత్ కిషోర్ కాళ్ళ మీద పడ్డారు. ప్రశాంత్ కిషోర్ కోసం ఇప్పుడు కాదు 3 నెలల నుంచి మా పార్టీ నుంచి వెలివేసినటువంటి ఒక నీచుడున్నాడు రఘురామ కృష్ణరాజు అనేవాడు 3 నెలల నుంచి కాళ్ళు పట్టుకొని తిరిగి బీహార్ లో రండి మా కనీసం వచ్చి కాళ్ళు పెట్టిపోండి అనేటువంటిది ఉంది. అలా కాక మమతా బెనర్జీ ద్వారా ప్రయత్నం చేసి మమతా బెనర్జీ కాళ్ళు పట్టుకొని ఇండియా కూటమిలో మేము చేరతాము, ప్రశాంత్ కిషోర్ ఒక్కసారి పంపించండి మా ఇంటికి అనేటువంటిది బతిమాలుకున్న తర్వాత ఇండియా కూటమిలో ఒకవేళ ఏ పక్కైనా ఉండాలి, నేను గెలచను, గెలవకపోతే గెలిక నా యొక్క కేసులతో ఉక్కిరి బిక్కిరైపోతుంది, మా పార్టీ కొలాప్స్ అవుతుంది, మా కొడుకు తింగరాన్ని కాపాడుకునేది ఎట్లా అని చెప్పి ఎడమ చేత్తో ఇండియా కూటమిలో చేరతామని, కుడి చేత్తో మరదళ్ళు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సహకారంతో ఈ పక్క వస్తామని సీఎం రమేష్ కాదంటే బీజేపీకి ఏమి తెలియదా, ఇవేమి చూడట్లేదా బీజేపీ? అదే బీజేపీతో ఉన్నారు కదా ఆంజనేయ రెడ్డి గారంటే వాటి వాళ్ళు సీఎం రమేష్ ఏ పార్టీలో ఉండేది తెలియదంట, ఏ ఫ్లైట్ కూడా తెలియదంట. అంటే వీళ్ళకు ఉన్నటువంటి రాష్ట్ర శాఖ వాళ్ళు అలా మభ్య పెడతా ఉన్నారు. ఇక మూడోది మీరు అన్నట్లు ఒకవేళ ప్రశాంత్ కిషోర్ ఆ పక్కకి వెళ్ళినా కూడా ఇండివిజువల్ అవుట్డేటెడ్ యొక్క ఆ టెక్నాలజీ అనేటువంటిది అప్గ్రేడ్ అయింది, స్ట్రాటజీస్ చేంజ్ అయినాయి, రోజుకు ఉంది. ఈ రోజు చెప్తా ఉన్నాము రాబిన్ శర్మ అనేటువంటి వాడు శాంతన్ వీళ్ళందరూ ఉన్నా కూడా స్ట్రాటజిస్టులు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ యొక్క బలహీనత ఏంటి అని ప్రజలు గుర్తిస్తున్నారు. అంటే చంద్రబాబులో కానీ లోకేష్ లో కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరికీ రాబిన్ శర్మ వీళ్ళందరికీ కూడాను గెలుపు అసాధ్యము. జగన్మోహన్ రెడ్డి గారి ముందు మనం అందరం జత కట్టినా, కమ్యూనిస్టు నారాయణ చౌదరి రాఘవులు చౌదరి వచ్చినా కలిసి కట్టినా కూడాను మనం గెలవలేమనేటువంటి ఉద్దేశంతో, మీడియాను మేనేజ్ చేసిన గెలవలే ఉద్దేశంతో ఈ యొక్క విన్యాసాలు ఆడుతున్నారు. అయ్యా ఒకటి మీరు ఇందాక వీడియోలు డిస్ప్లే చేశారు క్లియర్ గా, బీహార్ నుంచి డకాయిట్ వచ్చాడంట, ఎవరి మీద కూడా ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే అవహేళన చేసి కోడికత్తెని పెట్టి అది ప్రశాంత్ కిషోర్ చేయించాడట. తర్వాత ఇదే వివేకానంద రెడ్డి గారి అక్రమంగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపితే దాన్ని పీకే చేయించాడట. ఏమయ్యా అదే ప్రశాంత్ కిషోర్ తో ఈ రోజు లోకేష్ ప్లాన్ చేసి చంద్రబాబు నాయుడు చంపించబోతున్నాడా? ఒకవేళ మీ మాటలు నిజమైతే చంద్రబాబు నాయుడు మరణిస్తాడా? అప్పుడు బందిపోటు ఇప్పుడు ఏమైపోయారు, ఇప్పుడు బంధు అయిపోయారా అనే క్వశ్చన్ కి ఆన్సర్ అని చెప్పాలి. ఆంజనేయ రెడ్డి గారు యు హావ్ పాయింట్ బిఫోర్ ఐ గో టు ప్రసాద్ గారు, చెప్పండి ఏంటి? శివశంకర్ భావ జనతా పార్టీ లేదా ఆయన ఎవరు రఘురామకృష్ణరాజు గారు వాళ్ళు ఇలా ఇది కొంత మనం సంస్కారవంతంగా మాట్లాడుకుందామండి. నేను ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాను. పురంధేశ్వరి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు? భారతీయ జనతా పార్టీకా చంద్రబాబు నాయుడుకా? మీరే చెప్పండి అన్న ఆంజనేయ రెడ్డి అన్న. ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడిని విమర్శించారా? కనీసం అంటే స్కిల్ స్కేల్ కేసులో తప్పు దొరికి జైల్లో పడితే నరసింహరావు ఇలాంటి వాళ్ళందరూ కూడాను తప్పు పట్టినా కూడాను ఇదే పురంధరేశ్వరి బావకు సపోర్ట్ చేసింది కానీ మీ పార్టీకి శివశంకర్ చెప్పేదేనండి, చాలా స్పష్టంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు చెప్పారు. మేము కేసు పూర్వపరాలు అన్యాయం జరిగిందా, తప్పు జరిగిందా, అవినీతి జరిగిందా అనే విషయంలో మాట్లాడడం లేదు. కానీ ఆయన అరెస్ట్ చేసిన తీరుని మేము తప్పు పడుతున్నామని అనేక సందర్భాల్లో అది చర్చ ఇప్పుడు అది కాదు, చర్చ ఇప్పుడు అది కాదు. నేను ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతున్నాను, ఒక్క నిమిషం వినండి సార్. ఒకే ప్రశ్న అడుగుతున్నాను. పురంధేశ్వర గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లోక్సభ సభ్యులు, పురంధేశ్వర గారు మంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఏమన్నా బావలి గారి గురించి లేదా చంద్రబాబు నాయుడు గారి గురించి వెనకేసుకుని వచ్చిన మాట్లాడి చరిత్ర ఏ రోజన్నా మీతో ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. కాబట్టి ఈ రోజు ప్రతిపక్షంలో ఒక నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, చేసిన విధానం బాగలేదని చాలా స్పష్టంగా చెప్పింది. ఒకటి రెండోది హరి మీరు మాట్లాడితే ఉన్నా అంటే ప్రశాంత్ కిషోర్ గారు నేను ఓడిపోయే వాళ్ళకి నేనేం సలహాలు ఇవ్వలేదు, గెలిచే వాళ్ళం గెలిపిస్తానన్నారు.
వాళ్ళు మాత్రం కలుస్తాను, వాళ్ళకే సలహాలు ఇస్తా అన్నారు. కాబట్టి మీ మాటల్లోనే చంద్రబాబు నాయుడు గారిని కలిశారంటే దాని అర్థం ఏమిటో మీరు చెప్పండి. మీరు చెప్పండి, మీరు ఇంతకు ముందు తెలియదు అన్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పండి. మీరు గెలుస్తున్నారా లేకపోతే స్ట్రాటజీ సెట్ అయిందా? ఆయన అన్న మాటలు నేను ప్రస్తావించాను, అది జరుగుతుందా లేదా నాకు అంటే ఎవరి స్ట్రాటజీ ఒక్క నిమిషం సలహాలు ఇచ్చారు, ఆయన అధికారాలు తీసుకొచ్చారని చెప్పారు. ఐపాక్ ద్వారా ప్రశాంత్ కిషోర్ గారు మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సలహాలు ఇచ్చారు కదా, అప్పుడంతా నేను ముందే చెప్పాను, ప్రశాంత్ కిషోర్ ఈజ్ ఎ స్ట్రాటజిస్ట్. ఆయనకు ఒక రాజకీయ సిద్ధాంతం లేదు. ఆయన జేడీయూ వైస్ ప్రెసిడెంట్ ఉండే బీహార్ లో, మళ్ళా నితీష్ కుమార్ తోటి వేదా నుంచి బయటకు వచ్చేసాడు. ఈ డజంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ ఫిలాసఫీ, పొలిటికల్ ఐడియాలజీ. ఈజ్ ఓన్లీ లైక్ ఎ కన్సల్టెంట్ బిజినెస్ మ్యాన్. ఎవరి దగ్గరికైనా పోవచ్చు, ఆయన ఎవరినైనా కలవచ్చు. కానీ ఎవరిని ఆయన మీరే చెప్పారు, ఆయన ఉత్తరప్రదేశ్ లో రాహుల్ గాంధీ గారికి అక్కడ యాదవ్ గారికి కన్సల్ట్ ఏమి సాధించలేరు. ఇంకో మాట కూడా శివశంకర్ గారు మాట్లాడింది 2014 తర్వాత 18-19లో జరిగిన ఎన్నికల్లో మరి ఏ స్ట్రాటజీ తోటి బీజేపీ ఇంత పెద్ద విజయం సాధించింది? అప్పుడేం ప్రశాంత్ కిషోర్ లేరు కదా. రైట్.